సరిపడా విత్తనాలు అందుబాటులో తేలేదని అధికారుల వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జోగుపేటలో రైతులు ఆందోళన బాటపట్టారు. నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాలనను, వ్యవసాయ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. తమకు అందాల్సిన జనుము, జిలుగు విత్తనాల పంపిణీపై వ్యవసాయ శాఖ అధికారులు అలసత్వం వహిస్తూ ఆగ్రో రైతు సేవ కేంద్ర నిర్వాహకులతో కుమ్మక్కై రాయితీ విత్తనాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని గంటపాటు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఇక దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి విత్తనాలు సరఫరా చేయిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. వచ్చి 3 o'clock వరకు 3 o'clock వరకు ఇప్పటి వరకు రాలేదు. వచ్చినాక 40 సంచులే ఉంది, 40 మందికి ఇస్తామంటే మిగిలిన వాళ్ళు ఫైల్ ఆల్రెడీ పెట్టుకున్నాం. పొద్దున్న 6 గంటలకు వచ్చి కూర్చున్నాం. 6 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు మాకు అసలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు రోడ్ పైనకి వెళ్తే ఇప్పుడు వచ్చి మాకు మీకు ఇంతకుముందు మేము ఎవరు రాకముందు అమౌంట్ కడతాము, రేపు వచ్చి అయిన సరే తీసుకెళ్తామంటే వాళ్ళు ఎవరు వినలేదు. ఇప్పుడు మాత్రం వచ్చి ఇప్పుడు మేడం చెప్తే తీసుకుంటామని చెప్పేసి బిల్ చేస్తాం. అది జరిగింది. మేము ఆల్రెడీ అమౌంట్ కట్టేస్తామని చెప్పాను. అమౌంట్ కట్టేస్తాం, మాకు ఇవ్వండి, రేపు కాకపోతే ఎల్లుండి మేము తీసుకెళ్తామని చెప్తే వాళ్ళు వినలేదు. 7 గంటలకు వచ్చినామా, వచ్చి మేము రోడ్డు మీద పిచ్చర్లు లెక్క తిండి లేదు, తిప్పలు లేదు. వాళ్ళు వస్తారు 10 గంటలకు సార్. 7 గంటలకు వచ్చి సంధి తపస్సు చేసినాము, ఆల్రెడీ లైన్లో పెట్టినాము. ఇప్పటికీ ఈయన తీసినోని తీస్తున్నారు, లోపల మొత్తం అవే చదువుతారు తప్ప మాది 20 వరకు కూడా లేదు సార్. ఇప్పటికి నీళ్ళు లోపలికి పోయినాం, నీళ్ళు ఇస్తామంటే మళ్ళీ బయటికి వెళ్ళగొట్టిరు. నీళ్ళు లేవు, అన్నం లేదు. 7 గంటల సంధి ఇప్పటికీ ఈయన తపస్సు చేస్తున్నాము. చెమటల్లా ఎండల్లా మేము చల్లగా వేసిన కింద వాళ్ళ సార్ జీనుగులు వచ్చినాయి అని వచ్చినా సార్. నేను పొద్దుగాల 7, 8 అనుకో, ఇక 10 నిమిషాలు అటు ఇటుగా ఇక ముందే వచ్చినా కానీ వచ్చిన. అయితే నేను ముందు ఏం చేసిన అంటే ఈ 2 పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొచ్చిన. చదువు రాదు, ఇక ఈ 2 చూపించిన. ఈ 2 చూపిస్తే ఆయన చెప్పానంటే ఏమేమి చేసామని అంటే నడుమన ఉండే 6, 8 దాంట్లో ఉండే నేను ఈ 2 తీసుకొని వచ్చిన. కాదు పెద్ద మనిషి, నువ్వు జిరాక్స్ తీసుకురాపో, ఈ పాస్బుక్, ఈ ఆధార్ కార్డు పోయిందంటే నీకు మళ్ళీ పనికి రాదు, మళ్ళీ 4 రోజుల పడితే నీకు కావాలంటే అది తీసుకొని పోయి తీసుకురానుకోవటాకల్లా అన్ని లైన్ కాడికి అన్ని ముదుకొని వచ్చిన కుప్ప పెట్టి కథ. అడిగినావా మేడం అడిగినావా? మేడం అడిగినావా? నీకు వస్తాయి అని చెప్పేసి మేడం అన్నది. ఎన్ని వచ్చినాయంట? అడిగినా ఎన్ని వస్తాయి మేడం అని చెప్పేసి అడిగినా. అంటే బాబు నీకైతే వస్తాయి అని చెప్పేసి మేడం అన్నది. రోడ్ ఎందుకు ఎక్కి రోడ్డుకు అడ్డం ఎందుకు నిలబడ్డారు మీరు? న్యాయం కావాలని, మాకు న్యాయం జరగాలి.